దేశంలో ఏ రాష్ట్రంలోనైనా పూర్తి రుణమాఫీ చేసినావా అని అడుగుతున్నాను నేను. ఉచిత విద్యుత్ ఏమైనా ఇచ్చినావని అడుగుతున్నా, అందరికి ఇంట్లో ఏమైనా వంచినావని అడుగుతున్నా, ఉద్యోగాలు ఏమైనా ఇచ్చినావని అడుగుతున్నా, వైద్యం ఉచితం ఏమైనా చేసినామని అడుగుతున్నా, విద్య ఉచితంగా ఏమైనా అందిస్తున్నామని అడుగుతున్నా. ఇవి ఏమి చేయనటువంటి నువ్వు 234 లక్షల కోట్లు 12 సంవత్సరాలలో అప్పు చేయడానికి గల కారణం ఏందో నా సోదరుడు చెప్పాలి. నేను చాలా ఇంటెలెక్చువల్ క్వశ్చన్ అడుగుతున్నా, నీకు క్వశ్చన్ ఇస్తున్నా. 3 అనేది ఒక ఊతపడం పట్టుకుని ఇలా డిబేట్ పొద్దున్న మాట్లాడుతున్నంత సేపు 3 దృష్టితో తిప్పుతారు నా సోదరులు. కాబట్టి ఈ 234 కోట్లకు సమాధానం చెప్పాలా. ఇవాళ మీరు ప్రతి ఇంటికి 15 లక్షల కోట్ల అకౌంట్లో వేస్తున్నారు. పోనీ అవేమన్నా చేసినారా? ఇంత అప్పు చేశాను అడుగుతున్నాను. ఇవేవి చేయలే, కేవలము భజన చేసినాం, తాళాలు కొట్టినాం, ఇంకేం చేసినాం. దేశ ప్రజలకు మీరు ఇచ్చిన దాంట్లో మీ యొక్క గొప్ప నాయకులు, మీకు పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి వాళ్ళకి తారీఫ్ చేసినాం, రుణమాఫీలు చేసినాం వాళ్ళు. ఇది మీరు చేసినటువంటిది. మాకేం చేయలే, పేదోడికి ఏం రాలే. ఇలా సిలిండర్ కొనే పరిస్థితి లేదు దేశం, పెళ్లి చేస్తే పుస్తకాలు కొనే పరిస్థితి లేదు దేశం, ఇవాళ కామన్ మ్యాన్ నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితి లేదు నా దేశం. ఇది నీవు చేసిన 12 సంవత్సరాల్లో గొప్ప కార్యక్రమం అని చెప్తున్నా.